వెల్కమ్ టు మోసా టీవీ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పెహల్గాం దాడి వార్షికోత్సవం సందర్భంగా పొరుగు దేశాలకు హెచ్చరికలు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. సింగపూర్లో కొనసాగుతున్న మంత్రుల పర్యటన. కేరళలో జనసేన విస్తరణకు వేగం, పలువురు నాయకులు చేరేందుకు ముందుకు. ఆర్టీసీ సమ్మె విరమించండి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం విజ్ఞప్తి. కేసీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో బిగ్ రిలీఫ్, ఘోష్ కమిషనర్ రిపోర్ట్ పై స్టే. పెహల్గాం ఉగ్రదాడి వార్షికోత్సవం సందర్భంగా దేశ భద్రతపై మరోసారి ఘాటు హెచ్చరికలు జారీ చేశారు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలు చేసే పొరుగు దేశాలు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే శక్తులపై భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష చూపదని, అవసరమైతే కఠిన చర్యలకు వెనుకాడబోదని హెచ్చరించారు. భారత సార్వభౌమాధికారాన్ని కాపాడటంలో ప్రభుత్వం కట్టుదిట్టంగా ఉందని, సరిహద్దుల్లో భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. దేశ ప్రజల భద్రతే తమకు అత్యంత ప్రాధాన్యమని రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ऑपरेशन सिंदूर में हमारी सेना ने क्या कमाल किया है तो बतलाने की जरूरत है नहीं। यानी हमारी मिलिट्री पावर भी मजबूत हुई है पहले से। अब हम लोग को ये भारत ने आज तक, भारत की हिस्ट्री उठाकर देख ले कोई, आज तक भारत ने दुनिया के किसी देश पर अपनी तरफ से आक्रमण नहीं किया। लेकिन जो ताकतवर होता है वो जल्दी किसी के ऊपर आक्रमण करता भी नहीं है। लेकिन यह है कि यदि अब किसी पड़ोसी ने कोई छेड़छाड़ करने की कोशिश की तो डॉट डॉट डॉट। और पड़ोसी तो ठीक ठाक है, एक ही गड़बड़ है। సింగపూర్ లో ఏపీ మంత్రుల బృందం పర్యటన కొనసాగుతుంది. ప్రజలకు మెరుగైన పాలన, ఉత్తమ సేవలు అందించడంపై వారం రోజుల పాటు సింగపూర్ ప్రభుత్వం మంత్రులకు శిక్షణ ఇస్తుంది. ఇవాళ ఉదయం సింగపూర్ హోంమంత్రి షణ్ముఖంతో మంత్రులు భేటీ అయ్యారు. సింగపూర్ లో ప్రజల రక్షణకు తీసుకుంటున్న చర్యలు, ఆ దేశ చట్టాలపై షణ్ముఖం మంత్రులకు వివరించారు. నేషన్ ఫస్ట్ గవర్నెన్స్, రాజకీయ జవాబుదారీతనంపై ఇవాళ ట్రైనింగ్ ఇవ్వనున్నారు. మంత్రులు అనిత, నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ సింగపూర్ వెళ్లిన వారిలో ఉన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంపై విశ్వాసంతో జనసేన పార్టీ భావజాలానికి ఆకర్షితులై కేరళం రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరేందుకు ముందుకొచ్చారు. జనసేన పార్టీని కేరళం రాష్ట్రంలో విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఈ నెల 18న తిరువనంతపురంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు, గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ తాళ్లూరి
ఆధ్వర్యంలో కేరళ రాష్ట్ర ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై వారితో చర్చించడంతో పాటు జనసేన పార్టీ పట్ల వారు ఆకర్షితులవడానికి గల కారణాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించడం జరిగింది. వైకాపా నాయకులు అరాచకవాదులుగా మారారని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సహా ఆ పార్టీ నేతలంతా హత్య రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో గోరంట్ల మీడియాతో మాట్లాడారు. నేను ఓ వర్గాన్ని విమర్శించినట్లు సాక్షి మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నా వ్యాఖ్యలను వక్రీకరించి రాస్తున్నారు. కులాలు, మతాల మధ్య వైషమ్యాలు సృష్టించొద్దని కోరుతున్నా. తప్పుడు రాతలపై క్షమాపణలు చెప్పాలి, లేకుంటే పరువు నష్టం దావా వేస్తా. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించడమే జగన్ లక్ష్యంగా మారిందని గోరంట్ల మండిపడ్డారు. చంద్రబాబు కమ్మనా కొడక నాకు ముగ్గురు కూతుళ్ళు. ఏం మాట్లాడాడు కులాల గురించి మాట్లాడాడు. ముఖ్యమంత్రిని కమ్మనా కొడకని తిట్టాడు. ఏమండి, మేమేమైనా మాట్లాడామా? ఏ కులాన్ని ఎత్తామా? ఎవరైనా ఎత్తారా? తెలుగుదేశం నాయకులు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏనాడన్నా? పవన్ కళ్యాణ్ ఎంత ఇమిలియేట్ చేసినా ఆయన మాట్లాడలేదే. నీ కడుపు మంట దుగ్ధ మీకు. ఇక రాలేము, ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి రాలేము. బూతుల పంచాంగం, అధికారంలో ఉన్నప్పుడు బూతుల పంచాంగమే, అధికారం లేనప్పుడు బూతుల పంచాంగమే. హత్యా రాజకీయాలకు మారిపోయారు. కోడికత్తి డ్రామా. ఏమైంది? ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదు? ఎందుకు కోర్టుకు వెళ్ళటం లేదు? ప్యాలెస్ తిరుగుతున్నావు, విదేశాలు తిరుగుతున్నావు, కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పే ఓపిక తీరిక లేక నీ నగ్న రూపం బయటకు వస్తుందన్న భయమా అని అడుగుతా ఉన్నా. నీ సొంత బాబాయ్ హత్య కేసుని మాఫీ చేయడం కోసం సిబిఐ మీదే కేసు పెట్టిన ముఖ్యమంత్రివి నువ్వు. ఏం చెబుతారు ఈ నాయకులంతా? ఏం చెబుతారు? ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు? ఏం మాట్లాడుతుంది రోజా? ఏం మాట్లాడుతుంది పేరు నాని? ఏం మాట్లాడుతుంది జోగి రమేష్? మీరు చేసిన బియ్యం కుంభకోణాలు, మీరు చేసిన మైనింగ్ కుంభకోణాలు, కాంట్రాక్ట్లో దోపిడీ, మద్యంలో దోపిడీ, అన్ని విచారణ జరుగుతున్న బాధ. పాపం ఆయన చెప్పాడు మిథున్ రెడ్డి, మేము సూసైడల్ స్క్వాడు అని. అంటే వీళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గంగలో కలిపాడు, ఇక మొన్న బ్యాలెన్స్ కూడా గంగలో కలపాలన్న ఆలోచనలో ఆయన ఉన్నాడు. వైఎస్ఆర్ పట్నం ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు బలైపోయారు. ఏ పార్టీకైనా కార్యకర్తలే. ఎక్కడ దొరుకుతుందా, ఏం దొరుకుతుందా, దాన్ని రాజకీయ పురాణంలో చూడటమే. ఎప్పుడైనా సాయం చేశాడే? ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది, వరదలు వచ్చినాయి, తుఫాన్లు వచ్చాయి, అగ్నిమాలు, ఎవరికైనా రూపాయి ఇన్ని లక్షల కోట్లు సంపాదించాడు కదా జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాల ద్వారా. ఎవరికైనా రూపాయి సందాయటం చూసారా? రూపాయి సాయం చేయడం చూసారా? ఏ జిల్లాలో, రాష్ట్రంలో ఆఖరి పులివెందులో ఎవరికైనా సాయం చేశాడా? మేము చేస్తున్నాం. తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు బాధితులను ఆదుకుంటూ ఉన్నాడు, భారీ ఎత్తున సాయం చేస్తూ ఉన్నాడు. నువ్వు చేసావా? ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తుంది, నువ్వు చేశారా? జేబులు నింపుకోవడమే మీ లక్ష్యం. అప్పుడే జనం మర్చిపోయారు. 2020 నెలలకే మర్చిపోయారు అనుకుంటా. మర్చిపోలే జనం. తగిన విధంగా స్పందిస్తారు. నేను చెప్పేవాడిని, అయ్యా పాపం పండుతూ ఉంది, రాబోయే రోజుల్లో ప్రభంజనం రాబోతుందని చెప్పాను. ప్రభంజనం వచ్చింది, 11 సీట్లకు పరిమితం చేశారు. అందువల్ల మెల్ల చెబుతున్నాం నాయకులకి, కులాల పేరుతోటి చూడండి ఏం రాస్తాడు. కులాన్ని తిట్టానట. నాకు మతి భ్రమించింది. దిగజాడు వ్యాఖ్యలు. ఏంటి దిగజాడు వ్యాఖ్యలు? మీరు రఫరఫా నరికేస్తాము, ఈడ్చేస్తాము, గొడ్డలు తీసుకొని గొడ్డల ఫోటోలు వేసి తిరుగుతుంటే హెచ్చరిక చేశాం.
ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. భయం కల్పించి ప్రజల మీద ఎక్కడ ఈ దుర్మార్గులు మళ్ళీ వస్తారో భయం కలుగుతుంది కనుకనే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. నాకు మతి భ్రమించలా, మీకు మతి భ్రమించింది ఆల్రెడీ. ఏకసార్లు అయ్యారు, ఒకసారికే మతిపోయింది మీకు. రెండోసారి గెలిచి ఓపిక లేకుండా పోయింది నాయకులకి. 7 సార్లు గెలిచాను రా పిచ్చివాళ్ళారా, 7 సార్లు గెలిచా వీళ్ళందరూ సపోర్ట్తో. రేపు పొద్దున ఏంటి సాక్షిలో వేయటం, కాపుల్ని నరికేస్తా అన్నాడు బుచ్చి అంటాం, కాపులందరూ రెచ్చగొట్టడం, ఊళ్ళ మీదకి వెళ్ళి వెళ్ళండి, దాడులు చేయండి, నిరసనలు చేయండి, ధర్నాలు చేయండి. ఇది బడి. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలని రవాణా శాఖ తెలంగాణ మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రజా శ్రేయస్సు కోసం సమ్మె విరమించాలని కోరారు. సమస్యకు సమ్మె పరిష్కారం కాదన్నారు. కార్మికుల సమస్య పరిష్కారానికి కమిటీ వేసినట్లు తెలిపారు. 4 వారాల్లోపు నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించామన్నారు. 32 అంశాల్లో 29 వెంటనే పరిష్కారం చేయదగినవని, ఆర్టీసీ విలీనం, గుర్తింపు సంఘాల ఎన్నికలు అంశాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. ఈ విషయాలపై సీఎం, డిప్యూటీ సీఎం దగ్గర చర్చిస్తామన్నారు. అసలు అధికారులు ఊహించలే వీళ్ళు సమ్మెకు పోతారని. బయటికి వెళ్లి ఫోన్లు మాట్లాడుకున్న తర్వాత సమ్మెకు వేరు, మీరు కాదంటే ఆ అధికార బృందం నలుగురితో మీరు అడగచ్చు. మాట్లాడి 4 గంటల పేషెంట్స్ హియరింగ్ చేసిన తర్వాత వాళ్ళు పూర్తిగా ఒక అన్ని అవగాహన కలిగించుకొని తప్పకుండా మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో లేరు, మాట్లాడిన తర్వాత మీకు చెప్తామని చెప్పినారు. ఇక్కడ ఉండి 4 రోజుల నుంచి వారు చెన్నైలో ఉన్నారు. మాట్లాడతామని చెప్పిన తర్వాత కూడా బయటికి వెళ్లి మళ్ళీ వచ్చి ఏం మాట చెప్పకుండానే మేము మాట్లాడుకుంటామని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళు సమ్మెకు సంబంధించిన 9 గంటల 5 నిమిషాలకు వాళ్ళు ప్రెస్కు లీక్ చేయడం జరిగింది. కాబట్టి నేనేమంటామన్నా వాళ్ళకి సంబంధించి గుర్తింపు సంఘాలకు సంబంధించో లేదా కార్మిక సంఘాల మధ్యలో ఇంటర్నల్ ఆతృత ఉండొచ్చు. మేము మా సంఘానికి సంబంధించిన పేరు రావాలనే పేరు మీద ఆర్టీసీ సమ్మె ప్రయోగం పేరు మీద జరగవద్దు దయచేసి కోరుతున్నా. మరొక్కసారి ఏదైతే పనిభారం అంటా ఉన్నారో, ఏదైతే ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి కొంత వేధింపు కింద అధికార యంత్రాంగం ద్వారా జరుగుతుందంటారో అటువంటి అన్నింటినీ అవసరమైతే డిపో వారీగా సమీక్ష చేసి అక్కడ స్థానిక శాసనసభ్యుడిని, జిల్లా కలెక్టర్, ఎస్పీని కూర్చోబెట్టి అటువంటి పని ఒత్తిడి ఉంటే దాన్ని పరిష్కారం చేయడానికి మేము సిద్దము. మళ్లీ చెప్తున్నాం, ఉద్యోగులను ఏదో వేధించాలనే ఆలోచన మాకు లేనే లేదు. వాళ్ళ సంక్షేమం కొరకు ముందు నుంచి కూడా మంత్రి అయినప్పుడు చెప్తున్నా, మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాం. కార్మికులకు సంబంధించిన ఆర్టీసీ సంస్థ యొక్క పని విధానాలు, అందులో పనిచేసేటువంటి కుటుంబాలు అనేకమైనటువంటివి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి నా నియోజకవర్గం కావచ్చు, రాష్ట్రం కావచ్చు, 20-30 సంవత్సరాల ప్రజా జీవితం లోపల వాళ్ళతో అనేక సందర్భాలు ఇంటరాక్ట్ అయినాం. కాబట్టి ఎటువంటి 1% కూడా కక్ష సాధింపు గాని వేధింపు ఆలోచన లేనటువంటి ప్రభుత్వంగా నేను తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తా. నా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ లేదు. ఇందులో స్పష్టంగా మాకు కనిపించేది ఒకటే, మొన్న జగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం, హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. నేను మరొక్కసారి కార్మికులందరికీ, ఒకవేళ సంఘ నాయకులు ప్రభుత్వం నిరసన చెప్తే చెప్పండి, కానీ అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులు, అక్కా చెల్లెళ్లు, అన్నదమ్ములు అందరూ కూడా మీరు బాధ్యతగా పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కొరకు, విద్య కొరకు, ఉపాధి కొరకు 65 లక్షల మంది బస్సును వాడుతా ఉన్నారు. వాళ్ళ అంశంలో మానవతా హృదయంతో వ్యవహరించాలి. నేను ప్రభుత్వంగా మరొకసారి చెప్తున్నా, మీ అంశాలన్నీ 32లో మీరు పని భారము ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి 29 అంశాలను అక్రాస్ టేబుల్ గా వెంటనే నిర్ణయం చేయడానికి సిద్దం. తప్పుడు ప్రచారం వద్దు. ఆ 3 అంశాలకు సంబంధించి సాంకేతికమైన అంశాలను 4 అధికారుల కమిటీ అది కూడా పరిష్కారం 4 వారాల లోపల చూపెడుతుంది అనే మాటని సందర్భంగా మనం చెప్తున్నాం. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్, హరీష్ రావులకు బిగ్ రిలీఫ్ లభించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ను హైకోర్టు నిలిపివేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇక ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ
అక్రమ కేసులు బనాయిస్తూ ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్ లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరం అయిందని పదే పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుంది అనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం. ఎప్పటికైనా కాళేశ్వరమే ఈ రాష్ట్రానికి ప్రాణాధారం అవుతుంది. హైదరాబాద్ తో సహా మరి 70% తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. మరి దాదాపు 37 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. రాజకీయాలకు అనేక అవకాశాలు ఉన్నాయి, రాజకీయాలు చేయడానికి అనేక వేదికలు ఉన్నాయి. కానీ రాష్ట్ర ప్రయోజనాలను ఫలంగా పెట్టి రాజకీయాలు చేయకూడదు. ఎమిగ్నూరు కోఆపరేటివ్ స్టోర్స్ ఆధ్వర్యంలో దుకాణాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి. ఎమిగ్నూరు కోఆపరేటివ్ స్టోర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నూతన దుకాణాల నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్, డైరెక్టర్లు, ఇన్ఛార్జ్ కార్యదర్శి, ఏఎంసీ చైర్మన్ మరియు టీడీపీ కమిటీ సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా ఈ దుకాణాల నిర్మాణం చేపడుతున్నామని, కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కోఆపరేటివ్ స్టోర్స్ చైర్మన్ గట్టు ఆల్తాఫ్, డైరెక్టర్లు బోయ రాఘవేంద్ర, వడ్డే రవిచంద్ర, కుమ్మరి లక్ష్మణ, పర్సన్ ఇన్ఛార్జ్ ఎం రామరాజు, ఏఎంసీ చైర్మన్ కుర్మ మల్లయ్య, టీడీపీ పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్కమ్ ఈ సొసైటీకి ఏమొస్తుంది, రెంటల్ ఇన్కమ్ అనేది ఇప్పుడు మనం స్టాండర్డ్ చేసాం కన్స్ట్రక్షన్ చేసి. దీని ద్వారా ఈరోజు ఏమైతే పర్మనెంట్ ఇన్కమ్ అవుతుంది, ప్లస్ వాళ్లకు రోడ్డు వైడనింగ్ మనకి ఇబ్బంది కాకుండా పర్మనెంట్ స్ట్రక్చర్ కానీ చేస్తాము. అక్కడికి వస్తుంది మిల్క్ సొసైటీకి సంబంధించిన సొసైటీ విధి విధానాలు ఇది ఊరికి తిన్నాం ఇట్లా ఏమనుకోద్దని వెంటనండి. జనసేన ఎమ్మెల్యే ఆరో శ్రీధర్ బాధితురాలు హర్షవీణ మరో వీడియో విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ, ఒక దరిద్రుడు నడి రోడ్డు మీద నన్ను కొట్టాడు. ఈసారి కొట్టడానికి వస్తే నోటితో కాదు, నా చేతితోనే పని చెప్తాను అన్నారు. ఒక దెబ్బ మీ మీద పడ్డా మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది అన్నారు. ఆరో శ్రీధర్ ని గురించి లాగాలి అంటే ఈస్ట్ గోదావరి ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవటల్ వరకు లాగవచ్చన్నారు. శ్రీధర్ పక్కన నుండి నాపై దాడి చేయించాడు. మీరు పవన్ కళ్యాణ్ మాటికి పార్టీకి గౌరవం ఇవ్వకుండా వద్దన్న పనిని పదే పదే చేస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కండువా ధరిస్తూ పార్టీ పరువు తీస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. నేను మీతో ఒక విషయం చర్చించాలనుకుంటున్నాను. ఇది నా బెయిల్కి సంబంధించిన విషయాలేం కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు నాకంటూ వదిలేసిన ఒకే ఒక్క ఛాన్స్ అరవ శ్రీధర్ చేసిన తప్పుని బయట పెట్టడానికి. అదే త్రిసభ్య కమిటీ, జనసేన త్రిసభ్య కమిటీ ఆన్ అరవ శ్రీధర్. ఇంకా దాన్ని
వివరణ రాకముందే, ఇంకా దాన్ని ఫైనల్ జడ్జ్మెంట్ రాకముందే స్టిల్ ఎంత చెప్పినా సరే ఒక మనిషికి అదే పని రిపీట్ చేస్తూ ఉన్నాడు అంటే అతనికి పార్టీ నుంచి ఒక లెటర్ అయినా వచ్చి ఉండాలి, ఇండైరెక్ట్గా లెటర్ అయినా వచ్చి ఉండాలి. ఆ ఇండైరెక్ట్గా లెటర్ ఏమిటో మరి నాకు కూడా తెలీదు. అంత తప్పు లేనప్పుడు ఆ లెటర్ని బహిరంగంగానే బయట పెట్టొచ్చు జనసేన పార్టీ. కానీ అలా ఇండైరెక్ట్గా లెటర్ అనేది రిలీజ్ చేసిందో మరి వీళ్ళే అన్నీ వదిలేసుకొని బయట అలా కండువ కప్పుకొని ఒక కొత్త జెండా ఆవిష్కరిస్తూ తిరిగేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక దరిద్రుడు, ఒక పనికిమాలినోడు నన్ను కొట్టాడు రీసెంట్గా. వాడేదో పెద్ద సాధించేశాను, ఇంకిది మాట్లాడదు, నేనేం చేసినా సరే ఇది అసలు మాట్లాడే పొజిషన్లో లేదు, భయపడిపోయింది, ఇంకా కోడూరులో తిరగదు అనేసి అనుకుంటున్నారేమో. ఈసారి కొట్టడానికి రండి, నేను నా నోట్తో కాదు చేతికే పని చెప్తాను ఖచ్చితంగా. పరువు పోతుందని అవసరంగా ఒక్క దెబ్బ పడినా సరే మీ మీద మీ పరువు పోతుంది, మీ పార్టీ పరువు పోతుంది. అలాంటి పరిస్థితులు తెచ్చుకోవద్దండి. లాస్ట్ టైం నీ ఏజ్కి గౌరవం ఇచ్చో, లేకపోతే నేను షాక్లో ఉండేవు, నేను నిన్ను కొట్టలేదేమో. కాకపోతే ఈసారి నా నోటికి కాదు నా చేతికే పని చెప్పడం జరుగుతుంది. అండ్ పార్టీ కండువా ఎందుకు వేసుకుంటున్నారో మరి నాకు తెలీదు. ప్రజలే దీన్ని గమనించాలి. పార్టీ ఇంత నీచమైన సిచ్యువేషన్లో ఉందా అనేసి ప్రజలే గమనించుకోవాలి. పార్టీ కండువా ఎందుకు వేసుకున్నావు అని అడగడం పోయి ప్రజలందరూ సపోర్ట్ చేస్తున్నారు అంటే పీకే కల్ట్ ఫ్యాన్స్ అనుకుంటా. కాకపోతే మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, మీ ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం, కూతురు ఉంటారు. వాళ్ళందరికీ కూడా సేమ్ సిచ్యువేషన్ రావచ్చు, రాకపోవచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. సిచ్యువేషన్ మీ దాకా వస్తే తప్ప దాని సీరియస్నెస్ మీకు తెలియదు బ్రో. అలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఎమ్మెల్యేస్ వల్లే వస్తాయి. అండ్ అరవ శ్రీధర్, నీ గురించి లాగాలంటే ఈస్ట్ గోదావరి, ఏలేశ్వరం నుంచి విజయవాడ నోవోటల్ దాకా లాగొచ్చు. అండ్ నీ పక్కనుండేవాడు నన్ను కొట్టిన వాడి గురించి సంయుక్తంగా తెలియజేయగలను. ఇంకొకటి, నువ్వు కండువా వేసుకున్నంత మాత్రాన ఏదో సాధించినట్టు కాదు. లిటరలీ పవన్ కళ్యాణ్ గారిని అవమానించినట్టు, పార్టీని ధిక్కరించినట్టు. షేమ్ ఆఫ్ యూ. మగాడి లక్షణం కాదు శ్రీధర్ ఇది. వీణాకి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పి శ్రీధర్ వైపు తప్పే లేదని నిరూపించుకొని, ఒక మగాడిలా నిరూపించుకొని అప్పుడు కండువా వేసుకుంటే నీకంటూ ఒక గౌరవం ఉండేది. ఇది షేమ్లెస్నెస్ అన్నమాట. తెలుగులో ఏమంటారో నీకే వదిలేస్తున్నా. అండ్ మీలాంటి వాళ్ళ వల్లే కదా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు. తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కార్మికులు తమకు న్యాయం చేయాలని డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ మెదక్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికుల భారీ నిరసన చేపట్టారు. ఎన్నికల హామీల మేరకు ఆర్టీసీని తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, పెరిగిన పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. యూనిట్లను పునరుద్ధరించాలని నిలదీస్తూ ప్రభుత్వం స్పందించే వరకు పోరాటం ఆపమని స్పష్టం చేశారు. దీంతో డిపో పరిసరాలు ఆందోళన వాతావరణం నెలకొంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఆర్టీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరం కూడా సమ్మెలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఆర్టీసీని ప్రభుత్వంలో వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట మేరకు మా ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలి. అలాగే వెంటనే యూనియన్లను పునరుద్ధరించాలి, పెంచిన పని భారాన్ని తగ్గించాలి. మా న్యాయపరమైన డిమాండ్లను వెంటనే మాతో జేఏసీతో చర్చించి పరిష్కరించాలి. ఆర్టీసీని వెంటనే, ముఖ్యంగా ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని మా ఆర్టీసీ జేఏసీ తరఫున కోరడం జరిగింది. ఆర్టీసీని వెంటనే, ఆర్టీసీని వెంటనే, ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో.
కోనసీమ జిల్లా ముమ్మిడివరం ఐపోలవరం బాణాపురం గ్రామంలో శ్రీ 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 తనుకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో రాయపరెడ్డి సత్య సిద్ధు ఆధ్వర్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ 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 తనుకుళ్లమ్మ అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజ, హోమాలు, శివాలయంలో పాలాభిషేకం చేశారు. నియోజకవర్గ జన సైనికులు 100 కొబ్బరికాయలు కొట్టి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ముమ్మిడివరం మార్కెట్ యార్డ్ చైర్మన్, మండలం అధ్యక్షులు, జన సైనికులు, ఎంపీటీసీలు మరియు జనసేన కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. తెలిసిన విషయమే, దాని విషయమై ఆపరేషన్ అనేది జరగడం జరుగుతుంది. ఆయన ఆరోగ్యం అంతా కోలుకోవాలని జనసేన పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి మేమందరం ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. బాణాపురం ఐపోలవరం మండలం ముమ్మిడివరం నియోజకవర్గం నుంచి శ్రీ తనుకులమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఈరోజు కుంకుమ పూజ మరియు శివునికి ప్రత్యేక అభిషేకములు జరిపించడం జరిగింది. కొనిదెల్లి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం అంతా బాగుపడి ఈ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తిరిగి వచ్చి ఆయుర ఆరోగ్యాలతో మన ఆంధ్రప్రదేశ్ని మరింత మెరుగుపరచాలని మరియు చేస్తూ మన గ్రామ శాఖ మార్చులు పవన్ కళ్యాణ్ గారు మెరుగైన రోడ్లతో మారుమూల ప్రాంతాల్లో కూడా మెరుగైన రోడ్లతో చాలా జనసేన పార్టీకి. మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ తెలిపిన వివరాల ప్రకారం వేంపల్లికి చెందిన వృద్ధురాలు రాదండి పోసు పుస్తలతాడును బైక్ పై వచ్చిన 2 వ్యక్తులు లాక్కుని పారిపోయారు. పోసు ఫిర్యాదు మేరకు ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేవలం 10 గంటల్లోనే నిందితులు విజేతల శ్రీనివాస్, దాసరపు సతీష్ లను అరెస్టు చేసినట్లు ఏసీపీ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. తేదీ 24/2026 రోజున ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఆజిపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని వేంపల్లి విలేజ్లో రాదండి పోసు ఒక 70 సంవత్సరాల మహిళ, తను పోచమ్మ టెంపుల్లో క్లీనింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే ప్రతిరోజులాగానే ఆ పోచమ్మ టెంపుల్కి పోతున్న క్రమంలో ఒక 2 గుర్తు తెలియని వ్యక్తులు సైకిల్ మోటార్ మీద వచ్చి ఆమె మెడలో ఉన్న 2 తులాల పుస్తల తాడిని లాక్కొని ఆమెను బెదిరించి తీసుకొని పోవడం జరిగింది. సో దీని మీద మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆజిపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేసిన తర్వాత నేరస్తుల గురించి మా డీసీపీ గారు ఎక్కడి భాస్కర్ గారి ఆదేశానుసారము మా సిఐ గారిని, అతని యొక్క టీము జి రవీందర్, అలా టీము ఏఎస్ఐ అజీజ్, కానిస్టేబుల్ సత్యనారాయణ, రాజేందర్, శ్రీనివాస్ మరియు నరేందర్ల ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టీము అత్యంత చాకచక్యంగా వ్యవహరించి ఓన్లీ 10 గంటల లోపలనే ఎవరైతే ఆ పుస్తల తాడిని ఆ పెద్ద మనిషి ఆ ముస్లిం మెడల్ నుంచి లాక్కెళ్ళినరో వాళ్ళని 10 గంటల లోపలనే దొరకబట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు మేము కోర్టులో హాజరుపరచడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మా డీసీపీ ఎగ్గడి భాస్కర్ గారు ఇది చాకచక్యంగా వ్యవహరించి పట్టుకున్న దొంగల్ని పట్టుకున్న రూరల్ సిఐ గోపతి రవీందర్, తర్వాత వాళ్ళ టీం అందరినీ అభినందించారు. దానికి వాళ్ళకు తగిన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుకు సిట్ అధికారులు మంగళవారం నోటీసులు అందజేశారు. ఈ నెల 23న జరిగే విచారణకు హాజరు కావాలని కోరుతూ నోటీసులు తీసుకురాగా మాజీ మంత్రి కారుమూరి అందుబాటులో లేకపోవడంతో ఇంటి వద్ద గోడకు అతికించి వెళ్లినట్లు సమాచారం. అక్రమ మద్యం రవాణా కేసులో ఇటీవల మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో పాటు కుమారుడు కోడలపై సిట్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.